ఇదే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు బాణాధృత సత్పక్షస్సుమనో వనేషు నపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుహో అని పిలుస్తారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే 2 గండు తుమ్మెదలు వస్తాయి. పార్వతీ పరమేశ్వరులనే గండు తుమ్మెదలు వచ్చి విహరిస్తుంటాయి అక్కడ తేనె కోసం. ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో, ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో అటువంటి వారి మనస్సు యందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు. ఇది నోటితో చెప్తే చాలా మంది అందుకుని ఉంటారు. కానీ నేను దీనికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర